పోప్ అంటే ఎవరంటే మొత్తం ఉండే పాస్టర్‌లకు అందరికి పెద్ద వాటికన్ సిటీలో ఉంటాడు. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 క్రమంలో నీ యొక్క కాళ్ళ నొప్పులు పోనుగాక అనగానే మరి పోవచ్చు కదా మరి. ఎప్పటి నుంచి నడవలే? చాలా రోజుల నుండి. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. అది కాకుండా 120 సంవత్సరాల యోగులు కూడా నేను దర్శించుకు. No battery, please charge. ఈ మైకేల్ జాక్సన్ లాగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు కదా. Michael Jackson's oxygen chamber in which he reportedly took naps. బయట వాడు ఏం చేస్తున్నాడంటే ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ గానే పోతున్నారు. అంతే కదా, ఫాస్ట్ ఫుడ్ తింటారు ఫాస్ట్ గానే పోతున్నారు. జంక్ ఫుడ్ తింటాడు జల్దీ పోతాడు. పసుపు యాంటీబయాటిక్, అల్లం జీర్ణశక్తి, అవునా, ఒక తులసి తీర్థం, ఇవన్నీ మనకు ఉండేటివి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్ళలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం. సైన్స్ చూడమనొద్దు, తప్పు. దర్శించుకున్నా, అది కూడా పూర్వజన్మ సుకృతం వల్ల. మీరు కూడా చాలా మంది యోగులు ఉంటారు, అది కొంతమంది నేను చూడగానే నాకు తెలిసిపోద్ది. అది చెప్పడానికి కాదు. అది కాకుండా 120 సంవత్సరాల యోగులు కూడా నేను దర్శించుకు. No battery, please charge. మరి వాళ్ళు ఈ మైకేల్ జాక్సన్ లాగా ఎలాంటి ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు కదా. Michael Jackson's oxygen chamber in which he reportedly took naps to prolong his life. The machines are. ఇప్పుడు ఉదాహరణకి రామోజీరావు గారు ఉన్నారు, అవునా. అతన్ని బయట నుంచి చూస్తే ఒక హాస్పిటాలిటీ లాగా ఒక పెద్ద బిల్డింగ్, ఆయన ఆరోగ్యం కోసమే పనిచేయడానికి 100 మంది ఉండేవాళ్ళు. కానీ ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు ఆయన? 85 అంతే కదా, 83. ఎందుకనంటే వాడి శరీరతత్వాన్ని వాడు తెలుసుకోలేకపోతున్నాడు, వాడు ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, ఒక భగవంతుని తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు, ఒక పరమాత్మని తత్వాన్ని తెలుసుకోలేకపోతున్నాడు. బయట వాడు ఏం చేస్తున్నాడంటే ఫాస్ట్ ఫుడ్ తిని ఫాస్ట్ గానే పోతున్నారు. అంతే కదా, ఫాస్ట్ ఫుడ్ తింటారు ఫాస్ట్ గానే పోతున్నారు. జంక్ ఫుడ్ తింటాడు జల్దీ పోతాడు. అర్థమవుతుందా అండి? ఇప్పుడు మన యొక్క ఒకప్పుడు మన వంటిలో ఎట్లుండేదంటే ఒక ఔషధశాల, ఒక మిరియాలు కానీ, పసుపు యాంటీబయాటిక్, అల్లం జీర్ణశక్తి, అవునా, ఒక తులసి తీర్థం, ఇవన్నీ మనకు ఉండేటివి. పసుపు ఒంటికి రాసుకోవడం, నీళ్ళలో కలిపి చల్లటం సనాతన సంప్రదాయం. సైన్స్ అని చెప్పండి, అది యాంటీబయాటిక్ అని చెప్పండి. అది చెప్పనందువల్లే పసుపు పంటలేని దేశాలు దాన్ని కనిపెట్టి ఈ రోజు దానికి పేటెంట్ రైట్స్ తీసి. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఒకప్పుడు ఇప్పుడు సిటీలో చూసుకున్నట్టయితే ఒకప్పుడు ఇంట్లో తిని బయట పోయేటోళ్ళు, ఇప్పుడు బయట తిని ఇంట్లో పోతున్నారు. అంతే కదా, బయట తింటున్నారు ఇంట్లో పోతున్నారు. ఆడు మరి ఆడ ఏం నూనె వాడుతున్నాడు, ఆడు నిజంగానే జంతువు నూనె వాడుతున్నాడా, నిజంగానే కల్తీ నూనె వాడుతున్నాడా, ఏంది అని మనం వాళ్ళకి అవసరం లేదు. ఇప్పుడు ఈ సుఖం ఇప్పుడు అనుభవించామా, పానం పోతుంది అని అనుకుంటున్నారు. అది కాదు. నిజమైన కిక్ ఎక్కడ దొరుకుతుంది తెలుసా? ఎవరైతే గురువుల పరంపరలు ఉంటారో, ఎవరైతే గురు పరంపరలు ఉంటారో, ఎవరైతే భగవద్గీతలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకుని తనలో లీనం చేసుకుంటాడో వాడికి ప్రతి క్షణం కిక్కే. బయట పదార్థంతో వచ్చేవి కాదు ఆనందం అంటే, లోపల నుంచి పుట్టేది ఆనందం. అంతేగాని వాడు ఒకడు కార్లో తిరుగుతున్నాడు, వాడికి ఏదో పెద్ద బంగ్లాలు ఉన్నాయి అన్నంత మాత్రాన వాడు 10 టాబ్లెట్లు వేసుకుంటాడు. మరి నువ్వు అది చూడవు, మరి 10 టాబ్లెట్లు వేసుకుంటాడు, అది నువ్వు ఎందుకు చూడవు? మరి లగ్జరీ అనేది నీకు కనిపించే వస్తువులో కనిపించకూడదు. నీకు లగ్జరీ కనిపించినప్పుడే బయట మొత్తం నీకు లగ్జరీ కనిపిస్తుంది, నీకు సౌఖ్యత కనిపిస్తుంది. కాబట్టి ఈ మైకేల్ జాక్సన్ అనే వ్యక్తి ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చేశారు. కానీ ఇప్పటికి కూడా చాలా మంది యోగులు, సిద్ధులు, ఋషులు కూడా ఇప్పటికి కూడా జస్ట్ ఈ వేపాకుని తిని కూడా ఇప్పటికి కూడా గాలి మీద జీవించే వాళ్ళు ఉన్నారు, అవునా. ఎందుకంటే నేను చూస్తున్నాను, అలాంటి వాళ్ళని చూస్తున్నాను, అలాంటి వాళ్ళు నాకు ఆదర్శం. అంతేగాని ఆ పోపు గాడు ఉంటాడు ఎగ్జాంపుల్. వీళ్ళు పాస్టర్లు అందరూ ఏం చేస్తారంటే కొబ్బరి నూనె పట్టుకొని చాలా మందికి మోకాళ్ళ నొప్పులు నయం చేస్తారు. మరి పోపు అయితే అదే వీల్ చైర్ మీద నడుస్తున్నాడు. మరి పోపు అంటే తెలుసా? పోపు అంటే ఎవరంటే మొత్తం ఉండే పాస్టర్లకు అందరికి పెద్ద వాటికన్ సిటీలో ఉంటాడు. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. మరి అతను దేని మీద ఉంటాడు? వీల్ చైర్ మీద. మరి మన భారతదేశంలో ఉండే పాస్టర్లందరూ వెళ్ళి మరి ఆ పోపు దగ్గరికి వెళ్ళి ఆ కొబ్బరి నూనె రాకి మరి అతని కాళ్ళ నొప్పులు ఒక్కరిని యేసు నామంలో నీ యొక్క కాళ్ళ నొప్పులు పోనుగాక అనగానే మరి పోవచ్చు కదా. మరి ఎప్పటి నుంచి నడవలే? చాలా రోజుల నుండి. తోటలో చాటడి బియ్యం లగేజ్ కొడితే లజ్జండ 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 లజ్జండ. అవునా, మరి ఆ స్వస్థత మరి ఆ పోపు దగ్గర నుంచి చేయరు అంటే. స్వస్థత అనేది కేవలం మీకు ఇంకో విషయం తెలియని విషయం ఏంటంటే, స్వస్థత అనేది ఓన్లీ భారతదేశంలో జరుగుతుంది. భారతదేశం దాటితే జరగదు, ఇంకా అది పని చేయదు ఇంకా. సరే మరి వాళ్ళు వాడే మరి కొబ్బరి నూనె మరి ఇక్కడ ఇజ్రాయెల్ నుంచి వస్తుందా?
మళ్ళీ మనం ఎక్కడైతే మనం కొబ్బరికాయలు కొట్టి మనం పడేస్తామో అవే తీసుకెళ్ళి ఆడేం చేస్తాడు, కొబ్బరి నూనె తయారు చేస్తాడు. అంటే ఆ విధంగా అనుకున్న మనదే, ఆ స్వస్థత అనుకున్న మనదే. అందుకే చెప్తున్నాను, మూఢనమ్మకాలు అనేటివి చాలా మంది జన విజ్ఞాన వేదిక అని చెప్పేసి కొంతమంది కమ్యూనిస్టులు చేంజ్ చేస్తారంటే మన ఊర్లలో జన విజ్ఞాన వేదిక అని చెప్పేసి వాడి దగ్గర అజ్ఞానం ఉంటుంది, వాడి ఇంట్లో వాడి పిల్లం వాడి మాటినది, కానీ వాడొచ్చి మనకు చెప్తా ఉంటాడు. అర్థమైందా అండి? కాబట్టి మూఢనమ్మకం అనేది, క్రైస్తవ్యం అనేది మూఢనమ్మకం. ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో మీకు, అవునా, అప్పటి నుంచి మీరు గమనించండి, మనలో కొంచెం కొంచెం మనకు నాలెడ్జ్ వస్తుంది. ఏం తినాలి, ఎలా ఉండాలి, ఎలా పడుకోవాలి, ఎవరితో ఎట్లా ఉండాలి. చాలా మంది వాళ్ళకి డైట్కి సంబంధించినవి ఇవన్నీ చూస్తున్నారు. కానీ ఇంకో వైపు యువత చెడు మార్గంలో పోతుంది. యువత చెడు మార్గంలో పోతున్నారు అని అంటే దానికి తగ్గట్టు రీల్స్ వస్తున్నాయి. మరి వాళ్ళ ప్లేస్లో మనలాంటి వాళ్ళు పనిచేస్తేనే మన మాటలు వాళ్ళకి ఎక్కి మళ్ళీ వాళ్ళు కూడా మన యొక్క భారతీయ సాంప్రదాయంలోకి రావడానికి మళ్ళీ ఆలోచనలో పడతారు. కాబట్టి ఇదంతా మా ప్రయత్నం అన్నమాట. అర్థమైందమ్మా? సో మీరు కూడా ఇదే విధంగా సౌభాగ్యవతుల్లాగా ఉండాలి అని అంటే మనము ఏం ఆచరిస్తున్నామో మన పిల్లలకు కూడా నేర్పించాలి. అర్థమైంది కదండి? చెప్పండి అందరూ ఒకసారి, జై శ్రీరామ్, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ధన్యవాదాలండి.